ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్టీ. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద కేస్ దట్ లీడ్ టు ద కాంట్రవర్సీ వెదర్ ద ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగమా కాదా అన్న వివాదానికి కారణమైన కేసు ఏది? బేరుబారి, ఎంసి మెహతా, ఎస్ఆర్ బొమ్మాయి, మినర్వా మిల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఎస్ఆర్ బొమ్మాయి అవ్వాలి, బేరుబారి కాదు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ is a case that lead to the controversy whether the preamble is part of the constitution? ప్రవేశిక భారత రాజ్యాంగంలో భాగమా కాదా అన్న వివాదానికి కారణమైన కేసు ఏది అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎందుకు కాదు బేరుబారి అంటే 1960లో బేరుబారి కేసులో ఏం చెప్పారు? ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బేరుబారి కేసులో ఏమన్నారు? ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, క్లియర్గా చెప్పేశారు. అసలు అంటే పార్ట్ కాదని. కానీ కాంట్రవర్సీ ఎక్కడొచ్చింది? ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ప్రియాంబుల్ పార్టా కాదా అనే డిబేట్ ఆల్రెడీ బేరుబారి కేసులో చెప్పిన తర్వాత ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదా అనే కాంట్రవర్సీ రేజ్ అయింది. ఇక్కడేమో స్ట్రైట్ ఫార్వర్డ్గా కాదు అని చెప్పారు, ఇక్కడ కాంట్రవర్సీ రేజ్ అయింది. కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ 3.